ఇక నెక్స్ట్ వచ్చేసి రుణమాఫీకి సంబంధించి నిన్న 1,50,000కు సంబంధించి రైతుల రుణాలను మాఫీ చేశారు. ఇక ఆగస్టు 15 కంతా కూడా 2 లక్షలకు సంబంధించి రుణమాఫీ చేయబోతున్నారు. ముందుగా ఈ రుణమాఫీపై శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వద్దాం. శ్రీనివాస్ గారు, అవును అవునండి, 1,50,000 రుణమాఫీ నిన్న జరిగిపోయింది. ఇప్పుడు 2 లక్షలు. చాలా సంతోషం. రుణమాఫీ చేసినందుకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వము అస్తమానం రుణమాఫీల కోసమే ఎజెండా పెట్టుకోవాల్సిన అవసరం రావద్దని నేను కోరుకుంటాను. మా పార్టీ కూడా అదే కోరుకుంటాం. రైతులు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి. రైతే రాజు. రైతు సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉంటది. కానీ లోన్లు వేవ్ చేయడానికి మా ఎజెండా ఎలక్షన్ మేనిఫెస్టో పెడతాము, అదే పెడతా పోతామంటే అది ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క రైట్ డైరెక్షన్ కాదని మా యొక్క అభిప్రాయం. లోన్ తీసుకోవాల్సిన అవసరం రాకుండా రైతు రాజుగా తయారు చేయాల్సిన బాధ్యత సర్కార్ ఉంటుంది. అంతేకాని ఈ సంవత్సరం 2 లక్షలు ఇచ్చినాం, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత 2.5 లక్షలు 3 లక్షలు ఇచ్చినాం, అది కాదు. మీరు రైతులను ఆదుకోవడానికి మీ విధానాలు ఏం తయారు చేస్తా ఉన్నారు? కొత్త వంగడాల కోసం ఏం ప్రయత్నం చేస్తా ఉన్నారు? లేదా ఈల్డ్ పెంచడానికి సైంటిఫిక్ మెథడ్స్ ఏం అడాప్ట్ చేస్తా ఉన్నారు? లేదా వాళ్ళకు బోనస్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు? సో దట్ బోనస్ వస్తుంది, రైతు ఇంకా కష్టపడి పండించే ప్రయత్నం చేసేటట్టుగా. అలాగే కొత్త ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఈల్డ్ వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. దాని మీద దృష్టి పెట్టాలి. దాంతో ఎవ్వరు కూడాను మాకు మాఫీ చేయండి అని చెప్పారు రైతులు. దేయి అని చెప్పి ఆఫీస్ ముందు రావచ్చు. బాకీలలో ఏ కోశాన ఉండొద్దు రైతు, ఏ కోశాన కూడా. ఆ రకంగా రైతు విధానం ఉండాలి. రైతు పక్షపాత సర్కార్ అని చెప్పుకునేటువంటి ఒక కాంగ్రెస్ సర్కార్ ఆ రకంగా మీ విధానం ముందర పెట్టండి. పెట్టింది అయిపోయినా పెట్టలేదు. రైతు రుణమాఫీ గురించి ఎంతకాలం చెప్పుకుంటామబ్బా? బాధ ఏదా? జిందగీ మొత్తం ఎండలో ఎండుతూ, వానలో నానుతూ, చలిలో బాధపడుతూ రైతు పండించే పంట బాకీలతో నడిపిస్తా ఉంటామా? అది కాదు కదా. మీరు ఎప్పుడన్నా కానీ ఏ ఒక్కసారైనా గత సర్కార్ కూడా 500 రూపాయలు కూడా ఇప్పటిదాకా సపోర్ట్ ఇవ్వలేదు. లేదా ఈ సర్కార్ ఎప్పుడు మాట్లాడతలేదు. ఒక పంట అయిపోయింది, ఒక సీజన్ అయిపోయింది, 500 బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. లేదు, మీ విధానం కూడా ప్రజల ముందర పెట్టలేదు. లాస్ట్ సర్కార్ ఏమో మీరంతా ఒకటే ప్యాడ్ చేసుకొని మేమున్నామని చెప్పి దానికి మొత్తం గగ్గోలు అయిపోయింది. ఈ సర్కార్ ఏం చేస్తున్నారు? మంత్రి గారు ఏమో ఆలోచన చేస్తున్నారు. ఈ ఇంటలెక్చువల్స్ తోని, రైతు సైంటిస్ట్లతో మీరు మీ యొక్క ప్రణాళిక ఏం తయారు చేస్తారు ముందర పెడితే సోదరు రైతులకు ఒక భరోసా వస్తుంది. గత ప్రభుత్వం మొత్తం ప్యాడీ వేసుకోండి అని చెప్పిందా? ముఖ్యమంత్రి గారు చెప్పారు కదమ్మా. ముఖ్యమంత్రి వద్దే కొంత వేయండి ఇంకోసారి. ఎంత న్యూసెన్స్ జరిగింది, ఎంత న్యూసెన్స్ జరిగింది. ఎట్లా కొనరో మేము చూస్తాము అని చెప్పేసి గత బీజేపీ చీఫ్ అన్నారేమో నాకు అనిపించింది. గుర్తుంది మరి మాకైతే. ఓకే, నరసింహారెడ్డి గారు కేసీఆర్ గారు 2 రకాలుగా మాట్లాడినారు. మేము భరోసా ఇస్తాం, ఎందుకు అన్నారు అని చెప్పినాం. కానీ దాని అర్థం అది కాదు కదా. ప్రభుత్వం ఒక విధానం అర్థం లేని ఆర్గ్యుమెంట్ చేయడం కారణంగా అగ్రిమెంట్ ఉన్నది ఎఫ్సీఐ దగ్గర ఒక రకంగా, మీరు ఇంప్లిమెంట్ చేస్తా ఎట్లా కొనారని దబాయిస్తా అంటే ఎట్లయితే చెప్పండి. ఈ రాష్ట్రంలో పండే ప్యాడీని ఇంకా పెంచండి అంటే దాని అర్థము మీరు నెగటివ్ సెన్స్ తీసుకోకండి. వ్యవసాయ విధానం సరిగ్గా లేదు ఆ సర్కార్ అని చెప్పి నరసింహారెడ్డి గారు ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి చరణ్ గారు చెప్పినారు. ప్రభుత్వం కూడా పెద్ద యాడ్లు ఇచ్చి చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వారు చేసిన హామీలు ఈ 2 లక్షలకు సంబంధించి, అది వరంగల్ డిక్లరేషన్ అనుకుంటాను, దానికి సంబంధించి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు చెప్పింది ఏంటి? వారు ఇద్దరు భట్టి గారు, రేవంత్ రెడ్డి గారు సంతకాలు పెట్టి ఇచ్చిన ఎన్నికల సందర్భంగా ఇచ్చినది రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తాం మేము. ఇమ్మీడియట్ గా పోయి ఇప్పుడు కేసీఆర్ 1 లక్ష ఎంతో కొంత రుణమాఫీ చేసినట్టు మీరు పోయి తెచ్చుకోండి, మీరు రాగానే December 9 నాడు ఈ 2 లక్షలు రుణమాఫీ చేస్తా అనేది వారి వాగ్దానం. ఫస్ట్ వాగ్దానం చెప్తున్న తర్వాత లెక్కలు చెప్తే ఇప్పుడు ఇది వాగ్దానం. ఈ వాగ్దానం పూర్తిగా భంగమైంది. రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అనడానికి నాకు ఒక 2 నిమిషాలు టైం ఏంటి, 2 లెక్కలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో పాస్బుక్ హోల్డర్స్, పాస్ పుస్తకాలు కలిగిన రైతుల సంఖ్య 65,90,000. దాదాపు 70 లక్షల మందికి
ఇక్కడ పాస్ పుస్తకాలు ఉండి ఖాతాలు ఉన్న రైతులు ఉన్నారు. ఇది ఫస్ట్ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా వాళ్ళు కూడా చెప్పిన లెక్క ఇది, వీళ్ళు కూడా చెప్పే లెక్క ఇది. దాదాపు 70 లక్షల మంది ఉన్నారు. ఈ 70 లక్షల మందికి ఎస్ఎల్బిసి అంటే స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీలు ఇచ్చిన లెక్కలు కొన్ని చదివి ఇప్పిస్తాను నేను. స్వల్పకాలిక పంట రుణాలు, ఇప్పుడు రుణమాఫీ జరిగేది దయచేసి అర్థం చేసుకోవాలి, స్వల్పకాలిక పంట రుణాలకే, క్రాప్ లోన్స్ కు మాత్రమే, దీంట్లో బావుల లోన్స్ ఉండవు, తోటలకు ఇవ్వరు, పామాయిల్కి ఇవ్వరు. అవి కాకుండా ఎస్ఎల్బిసి ప్రభుత్వానికి సమర్పించిన స్వల్పకాలిక రుణాల యొక్క నేను చెప్తాను. 2021 ఆర్థిక సంవత్సరంలో 41,200 కోట్లు, 21-22 ఆర్థిక సంవత్సరంలో 42,853 కోట్లు, 22-23 ఆర్థిక సంవత్సరంలో 59,060 కోట్లు, 23-24 గత సంవత్సరంలో 23-24 ఆర్థిక సంవత్సరంలో 69,490 కోట్లు. ఇది స్వల్పకాలిక పంట రుణాలు రైతులు, తెలంగాణ రైతులు 70 లక్షల మంది ఉన్న దాంట్లో తీసుకున్న బ్యాంకు వాళ్ళు సమర్పించిన లెక్క. ఇక దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఇప్పుడు ఓవరాల్ గా ఏంటంటే దాదాపు 64 లక్షల మంది స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నారు మేడం ఈ 70 లక్షల మందిలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది 2 దఫాలుగా ఇచ్చినారు. ఒకటి లక్షలోపు రుణమాఫీ అని చెప్పి 11.5 లక్షల మంది రైతులకు 6,000 కోట్లు ఇచ్చినారు. ఇది వాళ్ళు ఈ రోజు 1,50,000 నుంచి 1,50,000 వరకు 6.4 లక్షల మంది రైతులకు ఇంకొక 6,000 కోట్లు ఇచ్చినారు. అంటే ఇప్పటి వరకు 17.9 దాదాపు 18 లక్షల మంది రైతుల ఖాతాలలో 1,50,000 వరకు రుణమాఫీ అంటే మనకు వచ్చిన అమౌంట్ 12,000 కోట్లు. ఇది నేను చెప్తాను ఎట్లా షరతులతో ఎట్లా తగ్గించడం ఇంకొక లెక్క చెప్తాను. ఇంతకుముందు చరణ్ గారు చెప్పినగా 2 సార్లు కేసీఆర్ గారు రుణమాఫీ 2018లో మా సర్కార్ చేసిన రుణమాఫీకి సంబంధించి ఒక లెక్క, 1,00,000 లోపు రుణమున్న రైతుల సంఖ్య 37.8, దాదాపు 38 లక్షల మంది రైతులు ఉన్నారు 1,00,000 రుణం తీసుకున్న వాళ్ళు 2018లో. దీనికి కావాల్సిన అమౌంట్ 19,000 కోట్లు. ఆ రోజు పత్రికలు అన్నింటిలో వచ్చింది. దీంట్లో మేము దాదాపు 13,000 కోట్లు రుణమాఫీ చేసినాం. అంటే 1,00,000 లోపు రుణాలు ఉన్న వాళ్ళు 38 లక్షల మంది ఉన్నారు రైతులు. ఈ 38.5 లక్షల సంఖ్య రైతుల సంఖ్య 11.5 లక్షలకు ఎట్లా తగ్గింది? ఈ 19,000 కోట్లు ఉన్న అమౌంట్ 6,000 కోట్ల 7,000 కోట్లకు ఎట్లా వచ్చింది? ఇది వీళ్ళ షరతుల వల్ల. ఇక రెండవది 1,50,000కు సంబంధించి ఇప్పుడు చూస్తే ఇప్పటి వరకు ఇచ్చింది 18 లక్షల మందికి, 1,50,000 వరకు మీరు ఇచ్చిన అమౌంటే 13,000 కోట్లు. వీళ్ళు చెప్పింది 30,000 కోట్లు అన్నారు, తర్వాత 32,000 కోట్లు అన్నారు, బడ్జెట్ లో మాత్రం 26,000 కోట్లు పెట్టింది. నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఈ షరతుల వల్ల మీరు పెట్టిన షరతుల వల్ల 3-4 షరతులు రైతులకు శరాఘాతమైంది. ఒకటి మేజర్ గా ఫస్ట్ షరతు వీళ్ళు పెట్టింది రేషన్ కార్డు ప్రాతిపదిక అని చెప్పినారు. అంటే కుటుంబం ప్రాతిపదిక కుటుంబానికి 2 లక్షలు చేస్తామన్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మీ వరంగల్ డిక్లరేషన్ లో కానీ కుటుంబం అనేది చెప్పలేదు, ప్రతి రైతు అని చెప్పినారు. ప్రతి రైతు ఖాతాలో ఉన్న వాటికి ఇస్తామని చెప్పినారు. అక్కడ ఏం చేసినారు? అమౌంట్ తగ్గేయడం కోసము, రైతుల సంఖ్య తగ్గేయడం కోసము కుటుంబం అని పెట్టారు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు లేదు కుటుంబం రేషన్ కార్డు కాదు పాస్బుక్ అని. కానీ ఇప్పుడు అక్కడ జీవోల సవరణ జరగలేదు. నిజంగా పాస్బుక్ ప్రామాణికంగా తీసుకుంటే నేను 2018 లెక్క చెప్పినాను, 38 లక్షల మంది 1,00,000 లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు. అది 11.5 లక్షలకు తగ్గింది, అది ఇంప్లిమెంట్ అయింది. దానివల్ల లక్షలలో రైతులు నష్టపోయినారు. రెండో పాయింట్, పిఎం కిసాన్ సమ్మాన్ యోజనని భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గౌరవంగా రైతులకు ప్రతి సంవత్సరము 2,000, 2,000, 2,000 3 సార్లు 6,000 ఇస్తున్నారు వాళ్ళు. దీని లెక్క ఏంటి అంటే 69.5 లక్షలు, దాదాపు 70 లక్షల మంది కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంద్ వేసినప్పుడు, ఈ అందరి ఖాతాలలో రైతు బంద్ వేసినప్పుడు ఇదే రాష్ట్రం నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన యొక్క అర్హుల సంఖ్య, వాళ్ళు అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న వాళ్ళ సంఖ్య 32 లక్షలు. చరణ్ గారు వర్షన్ తీసుకుందాం. చరణ్ గారు కంక్లూడ్ చేయండి. ఎప్పుడు చేస్తారండి? టాపిక్ పెట్టి నేనేమంటున్నా, పిఎం కిసాన్ సమ్మాన్ యోజన 32 లక్షల మందికి ఇప్పుడు వీళ్ళు ఇవ్వబోతున్నారు. చెప్పారు రైతులకు రుణమాఫీ చేస్తాము 2 లక్షలు అని చెప్పి దాన్ని అమౌంట్ ఇప్పుడు 26,000 కోట్లు బడ్జెట్ పెట్టి, ఇది పచ్చి దగా మోసం రైతులను చేసి కాంగ్రెస్. చరణ్ గారు ఈ లెక్కలో ఎక్కడైనా తేడా ఉంటే చరణ్ గారు చెప్పమనండి. చరణ్ గారు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రైతాంగం మీరు చూసిరు, మేము 72,659 కోట్ల రూపాయలు రైతుల కోసమే బడ్జెట్ లో మేము నిధులు కేటాయించుకున్నాం. అదే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 48 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి వారు ఇచ్చింది జాతీయ స్థాయిలో 1,52,000 కోట్ల రూపాయలు మాత్రమే. మేము 26,000 కోట్ల రూపాయలు ఎందుకు మేము బడ్జెట్ లో ప్రవేశపెట్టిన రుణమాఫీ సంబంధించి అంటే 6,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసినాం కదా. రిలీజ్ చేసిన తర్వాత
ఇంకా 26 తగ్గిపోతుంది కదా. అది రాదండి. బడ్జెట్ సార్ బడ్జెట్ దయచేసి తప్పుపోతుంది. అది ఏప్రిల్ బడ్జెట్ 26,000 కోట్ల మీకు చేసిన 7 కోట్లు ఉన్నాయి. 7,000 కోట్లు అదే సార్ మీరు అదే చెప్తున్నాం కదా. మీరు అదే తప్పుదో సమస్య. ఓకే ఓకే ఇప్పుడు 2 లక్షలు కూడా కంప్లీట్ అయిన తర్వాత అసలు 31,000 కోట్లు వేశారా లేదా తెలియదు. ఇక్కడ ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు. ఇప్పుడు 30 రుణం ఉంటే ఒకరికి 1,50,000, ఒకరికి 1,50,000, ఒకరికి 1,00,000 ఉందనుకో, ఇద్దరు కలిపి 2,50,000 అవుతుంది కదా. లేకపోతే ఒకరికి 2 లక్షలు ఉండి ఇంకొక 1,00,000 ఉన్నది ఒక్కరికే అయిపోతుంది కదా. నరసింహారెడ్డి గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మాట్లాడలేదు. దయచేసి చరణ్ గారు క్లియర్ క్వశ్చన్ అండి. ఇప్పుడు కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని రేషన్ కార్డు ప్రామాణికం అయితే కుటుంబానికి ఇస్తారు. అందులో రేషన్ కార్డు పెండ్లై విడిపోయిన వాళ్ళకి ఇప్పటి వరకు అయితే కొత్త రేషన్ కార్డులు రాలేదు. 8 ఏళ్ల నుండి రేషన్ కార్డులు లేవు. అయితే కుటుంబాన్ని తీసుకుంటే అందులో 2-3 అంటే వేరే కాపురం పెట్టుకున్నటువంటి వాళ్ళు రేషన్ కార్డులో ఒక యూనిట్ గానే కనిపిస్తారు. అలాంటి వాళ్ళకి మీరు చేయనట్టేనా? ఇప్పుడు మేడం ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటేమో వైట్ రేషన్ కార్డు, 2 పింక్ కార్డు. ఈ 2 కార్డులు లేని వరకు 30 రోజులు టైం ఇచ్చి వాళ్ళు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అది గ్రామాల్లో ఇస్తారు కదా. దానికి పెద్ద రాధాదం చేస్తున్న అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఎంతమంది సభ్యులు ఎంతమంది రుణం ఉందనేది తెలిసిన కోసమే ఫ్యామిలీ సర్టిఫికేట్. అది ఏమన్నా ప్రామాణికమా ఇంకేమన్నా? దాంతో అనవసరంగా వాగ్దానం చేసి ఫ్యామిలీ ఊళ్ళో అది పోతే అక్కడ విఆర్ఓ గారు చూసి పరిశీలించి ఒక సర్టిఫికేట్ ఇస్తే సర్టిఫికేట్ తీసుకొని బ్యాంకులు ఇచ్చేస్తే అది కూడా రుణమాఫీ అయిపోతా ఉంది. దాని విషయం పాస్బుక్ ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ఎవరైతే వాళ్ళు అందులో మహిళ గనక ఇప్పుడు మహిళలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కోస్త ముందుగా పడ్డము ఇటువంటి ఏదో లెక్క చెప్పారు. అనవసరంగా ప్రతిపక్షాలు ఈ రేషన్ కార్డు అన్నటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి బదనాం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని. అలా కాదు, పాస్బుక్కే ప్రామాణికం అని చెప్పారా లేదా? మేడం పాస్బుక్ ఉంటేనే లోన్ వస్తుంది. ఫస్ట్ పాస్బుక్ లేకపోతే లోన్ ఎట్లా వస్తుంది? పాస్బుక్ లేకపోతే మీరు మాఫీకి రేషన్ ప్రామాణికంగా తీసుకున్నారా? పాస్బుక్ లోన్ వస్తుంది మేడం. పాస్బుక్ ఉంటే లోన్ వస్తుంది. ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం రేషన్ కార్డ్ ఆర్ పింక్ కార్డ్ ఆర్ ఫ్యామిలీ సర్టిఫికేట్ అని చెప్పేసి చాలా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. ఇప్పుడు ఏమన్నాడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అసలు రైతులు రుణమాఫీ చేసినట్టు, మీరేమో 17 లక్షల చేయొచ్చు కానీ రైతాంగ రుణమాఫీ మాత్రం భారతీయ జనతా పార్టీ వ్యతిరేక. అందుకే వ్యతిరేకం కాదు, రుణాలు తీసుకునే స్థితి నుంచి ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. చరణ్ గారు లేనివాడు మీరు అనకండి. ఎందుకంటే శ్రీనివాస్ గారు మాట్లాడేటప్పుడు రుణమాఫీ చేసింది సంతోషం, రైతులు ఆ కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చింది అన్న ఈ వర్డ్ చెప్పి అసలు రుణం తీసుకునేటువంటి పరిస్థితి రైతులకు రాకూడదు, ఆ విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి, ఇది ఆయన చెప్పింది. ఇవ్వద్దు అని వాళ్ళు చెప్పలేదు. ఇది నేను క్లారిటీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రైతు కమిషన్ ఏర్పాటు చేస్తా ఉంది. రైతు కమిషన్ ఏర్పాటు ఇప్పుడు ఈ అసెంబ్లీ బడ్జెట్ లో రైతు కమిషన్ ఏర్పాటు చేసి ఆ రైతు కమిషన్ లో సభ్యులుగా 6 మంది ఉంటారు, ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా ఉండి జాతీయ స్థాయిలో వస్తున్న పరిణామాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిణామాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న పరిణామాలు కావచ్చు, ఏ పంటలు పండిస్తే బాగుంటది, ఏవి పంటలకు గిట్టుబాటు ధర ఉంది, ఏవి ఎక్స్పోర్ట్ కు అవకాశం ఉందని చెప్పి దానికోసం పెద్ద ఎత్తున రైతు కమిషన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఫసల్ బీమాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ జాయిన్ అయ్యారు. అదే రైతు బీమా ఇస్తా ఉన్నారు. అది మీద రుణమాఫీ జరగబోతా ఉంది. బడ్జెట్ లో 72,000 కోట్ల రూపాయలు రైతాంగానికి సంబంధించిన అత్యధికంగా నిధులు కేటాయించుకున్నాం. అదే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఇవ్వలేదు. వాళ్ళు రైతాంగానికి సంబంధించినట్టు 1,52,000 రూపాయలు కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రం గురించి రైతాంగం గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతున్నారు? భారతీయ జనతా పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం రుణమాఫీ చేయలే. 6,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టు రైతులకు సంబంధించిన రుణమాఫీ 6,229 కోట్ల రూపాయలు మీరు ఎగ్గొట్టి ఇప్పుడు ఏదో కాంగ్రెస్ రైతుల మీద ముసలి కన్నీరు కాస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నమ్ముతారా? మీరు అనవసరంగా చేసే ప్రయత్నం, గందరగోళం చేసే ప్రయత్నం. చరణ్ గారు ఇప్పుడు ప్రజలకి కొంతమందికి 1,50,000 లోపున్నా కూడా మాకెందుకు రాలేదు అన్నటువంటి డౌట్ తో ఉన్నారు. ఎందుకంటే పాస్బుక్ ప్రామాణికం అన్నప్పుడు కొంతమందికి రాని వాళ్ళు కూడా ఉన్నారు. మాకెందుకు రాలేదు అన్న క్లారిటీ వాళ్ళకి లేకపోయింది. మేడం ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్. ఎందుకంటే మీరు 6,000 కోట్ల రూపాయలు మేము వేసినాం, అందరికీ 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ కాదక్కడ. అది 10,000, 20,000, 30,000 తిరుగుతూ కొంతమందికి వరకు 1,00,000 వరకు టచ్ అయింది కొంతమందికి. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు అది 1,50,000 వచ్చి కొంతమందికి 1,50,000 వచ్చి ఆగుతుంది అన్నట్టు. దాని వల్ల మన 1,50,000 ఉంది కాబట్టి మాకు రాలేదు. నెక్స్ట్ డబ్బాలో ఇక్కడ చిన్న చిన్న దాన్ని చూపించి ప్రజలు గందరగోళం క్రియేట్ చేసేటప్పుడు చేస్తా ఉంది. అంటే ఈ 2 లక్షలు కంప్లీట్ అయిన తర్వాత ఈ కంప్లైంట్స్ ఏమి ఉండే అంటారు మీరు?
ఉండదు రైతు భరోసా నరసింహారెడ్డి గారు. అడుగుతా ఉన్నాం. లోక్సభ రైతు మీరు అడిగిన భరోసా ప్రశ్నకు సాయం జవాబు తెలంగాణ ఇవ్వట్లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదా జవాబు రైతు కూలీలకు 12,000 రూపాయలు పాస్బుక్ ఆధారంగా ఉన్న లోన్ రైతాంగం గురించి మాట్లాడితే ఎట్లా? మీరు అసలు రైతుల పరిస్థితి కౌశిక్ గారు పాస్బుక్ ఆధారంగా లోన్ మాఫీ చేస్తారా లేకుంటే కుటుంబానికి 2 లక్షలే మాక్సిమం లోన్ మాఫీ చేస్తారా? దాని జవాబు ఇవ్వండి. కుటుంబానికి 2 లక్షలు సార్, మీకు అంత క్లైట్ అందరూ కుటుంబానికి 2 లక్షలు. ప్రతి పాస్బుక్ మీద రుణమాఫీ అని చెప్పినారు కదా. నరసింహారెడ్డి గారు ప్రతి పాస్బుక్ మీద రుణమాఫీ అని చెప్పినారు కదా. చరణ్ గారు మిగతా టీవీలలో వచ్చే కాంగ్రెస్ ప్రతినిధులందరూ ఓపెన్ గా చెప్పేసినారు. వారు ముఖ్యమంత్రి ఏదో నేను అడిగిన ప్రశ్న అదే, షరతులు లేకుండా మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని మీరు ఎన్నికల ముందు చెప్పారు. నేను చెప్పిన లెక్క అందుకే 2018లో లక్షలోపు రుణమాఫీ 37 లక్షల మంది రైతులు ఉంటే అది 11 లక్షలకి ఎట్లా తగ్గింది? మీరు పెట్టే షరతుల వల్ల, కుటుంబం షరతు వల్ల, మిగతా షరతుల వల్ల తగ్గిపోయింది. అది మీరు రైతులకు తగ్గించి మీరు ఎన్నికల ముందు చెప్పిన మాట ఏంది ఇప్పుడు చేస్తున్నారు? ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పి 2 ప్రశ్నలు వేసిన నేను. 37 లక్షల మంది ఎందుకు తగ్గిరండి 11 లక్షలకు? మనకు టైం అయిపోతుంది, మీరు సమాధానం చెప్పాలి. ఏమంటే ఒకటి క్లియర్ క్వశ్చన్, సూటి ప్రశ్న, ఇది రిపీట్ అయినా కూడా సూటి ప్రశ్న. ఒకటి, మీరు ఆల్రెడీ బడ్జెట్ పెట్టారు, ఇప్పుడు మొన్న 26 పెట్టారు, అంతకు ముందు 6 వేసాం, అది కలిపే 31 అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి కొంతమందికి, మాకు అర్హత ఉన్నా మాకు రాలేకపోయింది, సో 30 రోజుల్లో మేము అది తీరుస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ బడ్జెట్ ఎలకేషన్ అయిపోయింది, మీరు జారీ చేసేస్తారు. ఈ 2 లక్షలకు సంబంధించి వరకే మీరు ఇప్పుడు వరకు పెట్టారు, ఇప్పుడు ఉన్నటువంటి లెక్క వరకు వచ్చింది. ఇప్పుడు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో 30 రోజుల్లో మీకు తీసుకొస్తే మరి వాళ్ళకి ఎప్పుడు చేస్తారు? అడగండి. అది చెప్పండి, రెండింటి 31,000 కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత దానికోసమే ఆల్రెడీ నరసింహారెడ్డి గారు ప్లీజ్. రెండు ఒకటే, ఇప్పుడు అందరికి వస్తుంది అని చెప్పినప్పుడు షరతులతో కొంతమంది పంపించారు. నరసింహారెడ్డి గారు ప్లీజ్, నరసింహారెడ్డి గారు దయచేసి త్వరగా కన్క్లూడ్ చేయండి, మనకు టైం అయిపోయింది. మేడం, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. దీంట్లో ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అదే కాకుండా వైట్ రేషన్ కార్డు, పింక్ రేషన్ కార్డు, పింక్ రేషన్ కార్డు లేకపోతే 30 days లో ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇస్తే దాని సమయం రుణమాఫీ చేస్తాం. ప్రభుత్వం చాలా క్లారిటీ గా క్లియర్ గా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, మరి రైతుల సంక్షేమం కోరుకున్నాం కాబట్టి 72,000 కోట్ల రూపాయలు మేము బడ్జెట్ ప్రవేశపెట్టుకున్నాం. పట్టించుకోలేదు, విద్యార్థులు పట్టించుకోలేదు, నిరుద్యోగులు పట్టించుకోలేదు. పాస్బుక్ ఆధారంగా ఎంతమంది రైతులు రుణం తీసుకుంటే పాస్బుక్ ఆధారంగా 2 లక్షల వరకు చేస్తాము అని అన్నారు. రైతులు అదే ఆశతోని ఉన్నారు. మేబీ ఇప్పుడు ఈ నిబంధనలు వాటి వీటికి కొన్ని అవ్వకపోయినా కూడా 30 రోజుల్లో చేస్తామంటున్నారు కదా. సో పాస్బుక్ ఆధారంగా చేస్తేనే మీరు అన్నమాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది. అండ్ మోరోవర్ ఏంటంటే రుణమాఫీకి సంబంధించి ప్రతి ఎలక్షన్ టైంలో కూడా అది ఒక పెద్ద హామీగా ఉన్నటువంటి క్రమం మనకు కనిపిస్తోంది. రైతులు రుణాలు తీసుకోకుండా ఉండేటువంటి పరిస్థితి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సింది ముఖ్యంగా రైతులకు రావాల్సిన కనీస మద్దతు కావచ్చు, పంట బీమా, రైతు బీమా, అదేవిధంగా వాళ్ళ పంట పండినప్పుడు స్టోరేజ్ చేసుకొని ఎప్పుడైతే ధర పలుకుతుందో అప్పుడు అమ్ముకునేటువంటి పరిస్థితులు కనిపించాలి. నియంత్రిత సాగు అనేది ఉండాలి. ఎక్కడ ఏ పంట పడుతుంది, ఏ పంట పండట్లేదు, ఏదేస్తే మంచి ధర వస్తుంది, ఈ 5 అంశాల మీద ప్రభుత్వాలు ఫోకస్ పెడితే అసలు ప్రతి ఎన్నికల్లో ఈ రుణమాఫీ చేస్తామన్నటువంటి ఈ కాన్సెప్టే ఏ పార్టీ ముందుకు వచ్చే ధైర్యం చెయ్యదు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. చరణ్ గారు, శ్రీనివాస్ గారు, నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV, వార్త ఆగదు నిజం.